UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Nihari garu, కంగ్రాచులేషన్స్ ఆల్ ది టీమ్ Thank you ఫర్ so much. మేకింగ్ ఏ వండర్ రియల్లీ. ఎప్పుడో అందమైన అనుభవం, లేకపోతే మనూరు పాండవులు, ఆ సినిమాల కల్చరు, ఆ కాంప్లెక్షన్ స్ట్రక్చర్ అంతా సినిమాలో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా ఐ కంగ్రాచులేట్ అవర్ లేడీ పవర్ స్టార్ నిహారిక కొణిదెల ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఆన్ టు ద స్క్రీన్. చాలామంది అందరూ మెయిడెన్ స్టార్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. హయ్యెస్ట్ సెలబ్రేషన్ చేసిన వాళ్ళని ఏనుగు అంబారీ ఎక్కిస్తారంటారు. బట్ ఇక్కడ ఈటీవీ అనే అంబారీ మీద పింక్ ఎలిఫెంట్ ఎక్కింది. అండ్ వైట్ ఎలిఫెంట్లతో సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతున్న టైంలో పింక్ ఎలిఫెంట్ హ్యాస్ క్రియేటెడ్ రియల్ ఏ గ్రేట్ వండర్. ఐ కంగ్రాచులేట్ ఫర్ ఆల్ దట్ ది యంగ్ టాలెంట్ రియల్లీ. సో మచ్ అండి. ఇప్పుడు యదువంశీ గారు డైరెక్టర్గా మీరు ఈ సినిమా కథని రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా అంటే మీరు వేటిని అనుకుని, ఎలాంటి కథలు అనుకుని ఆ కథలు వర్కౌట్ అవ్వు, ఇలాంటి కథ అయితేనే అన్నిటికీ ఎవేగా ఉంటుందని ఈ కథ మీద ల్యాండ్ అయ్యారా, లేకపోతే ఈ కథే మొదటి నుంచి మిమ్మల్ని హాంట్ చేసిందండి? నిజం చెప్పాలంటే నేను 19 ఆ టైంలో వేరే కథ మీద కూర్చున్నాను సార్. అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయగానే నాకు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు డేట్లు ఇస్తారని పెద్ద ఒకటి ఉంటుంది కదా సార్ మనకి, ఇంకేముందనే కాన్ఫిడెన్స్, అలా రాసేసుకున్నాను. అది వర్కౌట్ అవుతుందని రియాలిటీలో తెలిసిపోయింది అనమాట. తర్వాత ఏదైనా కథ రాద్దాం అనుకున్నప్పుడు బ్యాగేజ్ లేకుండా ఒక మంచి కథని నిజంగా నాకంటూ ఒకటి చెప్పాలి. ప్రతి హీరోకి ఎవరికి చెప్పినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నార్మల్ ఏ హీరో అయినా ఇస్తున్నారు, అలా కాదు. ఎవరు అవకాశం ఉన్నప్పుడు నేనే ఒకటి క్రియేట్ చేయాలనుకున్న మైండ్ సెట్తో రాసుకున్న కథ అనమాట. ఆ రాసుకున్నప్పుడు ఏదో కథ కాదు, ఇది నా కథే రాద్దాము, ఇది నా కథ అనుకుని ఎలా ఫీల్ అవుతున్నానో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాడి కథ అని ఫీల్ అవ్వాలనుకున్నా. సో ఆ సక్సీడెడ్. ఆ జర్నీలో 3.5 ఏళ్ళ జర్నీలో చాలా చోట్లకి వెళ్ళాం, కానీ ఎక్కడ పడాలో అక్కడ పడింది. మేము ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు చెప్పినట్టు ఈ లైన్లో వస్తున్నామంటే ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ పింక్ ఎలిఫెంట్స్ అండ్ ఎస్ఆర్డి ఇచ్చిందనమాట. వెరీ నైస్. మీరు లైఫ్ తెచ్చుకోవడమే కాకుండా మీ వెనకాతలో ఎంతమందికో లైఫ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కథలు వింటారు మీలాంటి కుర్రాళ్ళు వచ్చి చెప్తే. అవును సార్, అదే కావాలనుకున్నాం. ఎస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గో హెడ్. నిహారి గారు, కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అండి. Thank ఒక గ్రామీణ వాతావరణంలో మంచి కథని ఎన్నుకుని తెలుగు ప్రేక్షకులకు అందించారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకా థియేటర్లో రన్ అవుతుంది, 4th వీక్ రన్ అవుతుంది, ఇంకా కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది విండో మీ చేతిలోనే ఉంది కాబట్టి దీన్ని హిందీలో 8 వీక్స్ ఉంది ప్రతి సినిమా. అలాగే మీరు కొన్ని ఇంకా పోస్ట్ చేసి ఉంటే థియేటర్లకు ఇంకా ఫిల్ అవుతాయి కదా. ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నారు 12నే త్వరగా, అంటే 4 వీక్స్కి రావాలన్నది? అంటే మీరు 2 వీక్స్ అంటే 2 వీక్స్ అంటారు, ఇంకొక 8 వీక్స్ మేము పెట్టినా కూడా మేబీ యూ కుడ్ హావ్ కమ్ అప్ విత్ అనదర్ క్వశ్చన్. బట్ జస్ట్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్, దట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్ అండి. మాకేంటంటే 2 వారాల్లో 3 వారాల్లో అయితే రాకూడదు, అట్లీస్ట్ ఒక 30 రోజుల తర్వాత అయినా మేము రిలీజ్ చేయాలి, 30 రోజులు ఒక థియేటర్ రన్ ఉండాలి అనుకొని ఫస్ట్ నుంచే మేము అనుకున్న కాన్సెప్ట్ ఇది. సో ఈటీవీ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ క్యాలెండర్ చూసుకొని, లేకపోతే కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్, వాళ్ళకు కూడా 12th సెప్టెంబర్ ఈ వినాయక చవితి వీక్ వాజ్ ఆస్పిషియస్. దట్స్ వాట్ వీ ఫెల్ట్ అండ్ దట్స్ హౌ వి రిలీజ్డ్. నిహారి గారు, ఐఎమ్ వెంకట్, 10TV అండి. హలో అండి. నిజంగా మీరు మెగా డాక్టర్ కాదు, తెలుగింటి బంగారం అనుకోవాలి. అయ్యో, thank ఎందుకంటే ఈ టైంలో కష్టకాలంలో నిజంగా ఫ్లడ్స్ వచ్చి ఇది అవుతున్న ఈ టైంలో మీరు 5 lakhs డొనేట్ చేయటము నిజంగా ఎవరు కూడా అంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు చేశారు. మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వహించారు. నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. మీ మొత్తం కూడా నిజంగా చెప్పాలంటే ఈ సినిమా సక్సెస్ మీట్లో మీరు ఇది కూడా మీ బాధ్యత కూడా నిర్వహించారు. ఈ సినిమా మనం గతంలో చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా కూడా థియేటర్లో ఇంకా కొన్ని ఏరియాలో ఇంకా బాగా రన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇంకా అందరు కూడా రీచ్ అవుతారు. మీ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొకటి ఉంటుంది. డెఫినెట్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నెక్స్ట్ అనే కాదండి, ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా వ్యూ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, మేమందరం మా టీం వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ రిలేటబిలిటీ. నాకు తెలిసి ఓవర్ ద టాప్ ఉన్న ఫిల్మ్స్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మన RRR, KGF లాంటి సినిమాలు మనం వాళ్ళతోటి రిలేట్ చేసుకోకపోయినా అదొక వండర్ వరల్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తాం. బట్
నిజంగానే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకునే అలాంటి సినిమాలంటే నాకు మెయిన్లీ చాలా ఇష్టం. సో డెఫినెట్గా ఒక రిలేటబిలిటీ అనేది, ఇంకా ఒక ఎక్కడో ఒక సెన్సిటివ్ సైడ్ని టచ్ చేసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మీ సినిమా చూసి మొత్తం కూడా కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులు మొత్తం డేర్ చేశారు కదా. ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ టైర్ 1 హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా, వారితో చేసే అవకాశం ఉంటుంది? అంటే అలా ఏం అనుకోలేదండి. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్నీ కొత్త వాళ్ళవే. కానీ ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఇట్ కుడ్ బి అ వెటరన్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి 1 ఫిల్మ్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్, ఇట్ కుడ్ బి అ మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ సమ్వన్. సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి. ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ ఐ డోంట్ నో. మీ తమ్ముడు అకిరానంద్ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకు వస్తే చేస్తారా? హీ స్టిల్ వెరీ యంగ్, సో ఐ డోంట్ నో ఇఫ్ అసలు అకిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందని కూడా నేను ఎప్పుడూ అడగలేదు వాడిని. సో నాకు తెలీదు. నిహారిక మ్యామ్, ఇక్కడ ఎస్, కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు, ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం. మేడం సినిమా చాలా చోట్ల థియేటర్ లేవు మేడం. మీ సినిమా 3వ వారం కొన్ని చోట్ల చాలామంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు. బట్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్, అమెజాన్ పెద్ద పెద్దవి ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి గల రీజన్ ఏమైనా ఉందా మేడం? యా, డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మేము సినిమా ఎవరితో చేస్తున్నాం, ఎంత బడ్జెట్ సినిమా, ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి. మా ముహూర్తానికి కూడా వచ్చారు. రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో. నాకేంటంటే, నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను. నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను. అది కాకుండా ఇలాంటి కథ, కమిటీ కుర్రాళ్ళు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్స్, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్, ఇద్దరు ఐ థింక్ ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఈటీవీ విన్, దట్స్ వై వి చోజ్ ఈటీవీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న 40 గ్రామాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు మేడం. ముందుగా అభినందనలు మేడం. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు మేడం సినిమా? ఆయన మీకు విషెస్ కూడా పెట్టారు ట్విట్టర్లో. అంటే ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేసాం బాబాయ్ చూపించాలని లేదు. కానీ డెఫినెట్గా చూపిస్తాను. సాయి కృష్ణ గారు, 1 సెకండ్ అండి, సారీ. ఇందాక సార్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లిటిల్ కంటిన్యూయేషన్ ఫర్ యువర్ ఆన్సర్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ అన్న ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఐ విల్ హోప్ఫుల్లీ సీ యూ గైజ్ ఇన్ ద 50 days ఫంక్షన్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. సాయి కృష్ణ గారు, సార్ ఇందాక నిహారిక గారు చెప్పిన ఆన్సర్ని కంటిన్యూ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్, ఈటీవీ విన్ వాళ్ళు ఇప్పుడు దాకా చాలా మంచి ప్రాజెక్ట్స్ మాకు ఇచ్చారు, చూపించారు. 90s మిడిల్ క్లాస్ది కానీ చూసుకుంటే ప్రతిదీ చాలా బాగుంది మీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్. ఆవిడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశారు. బట్ నాకు మీ మాటల్లో వినాలనిపించింది. వై యూ చూస్ కమిటీ కుర్రాల్ని ఈటీవీ విన్కి ఎందుకు తీసుకోవాలని అనుకున్నారు? వాట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్ ఏంటి మీది? ఫస్ట్ రీజన్ ఏంటి? అదే అండి, మీ కథలు, మా కథలు, మన కథలు. సో దట్ ఈస్ ద వేర్ వీ వాంటెడ్ టు బీ ఇన్. ఇంకోటి ఏంటంటే, ఈ నాస్టాలియా స్పేస్, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, లేకపోతే కొత్త యాక్టర్స్, ఈ స్పేస్ ఈటీవీతోనే ఓన్ చేద్దాం అనుకుంటున్నామండి మేము. సో వేరెవర్ దెర్ ఈస్ నాస్టాలియా కానీ, కొత్త యాక్టర్స్ కానీ, కొత్త డైరెక్టర్స్ కానీ, కొత్త స్టోరీ కానీ, లేకపోతే మీ కథలు, మా కథలు, మన కథలు కానీ, ఎక్కడ మీకు ఈ స్పేస్ కనపడినా ఇది ఈటీవీ కనపడుతుంది మీకు ఈసారి నుంచి. అండ్ ఇంకొకటి, స్ట్రైట్ అవే ఈటీవీ విన్ నుంచి అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యాక్టరీ నుంచి ఫర్దర్గా ఇంకొక మూవీని మేము చూడొచ్చా? చూడొచ్చండి. అంటే ఆ ప్రాసెస్ ఏమన్నా నడుస్తుందా, అంటే ప్లానింగ్లో ఉన్నారా ఏంటి అన్నట్టు? అది మ్యూచువల్ అండి. అంటే వీ వాంట్ వర్క్ టుగెదర్ బికాస్ పింక్ ఎలిఫెంట్ ఈజ్ ఆర్ థియేటర్ వర్షన్ అని మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ మా విజన్ వాళ్ళ విజన్ ఒకటే. సో అది మ్యూచువల్. వి విల్
యదువంశి గారు, థ్యాంక్ యూ. యదువంశి గారు, సో మీదొక స్టోరీ చూశాను నేను, సాధించాం అని చెప్పేసి. ఎందుకంటే వినాయక చవితి రాగానే బ్యానర్ల మీద కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి మీ సినిమా టైటిల్ వేయంగానే ఇది కదా కావాలి అని చెప్పి పెట్టారు. హౌ వాజ్ ద ఫీలింగ్ యాక్చువల్లీ? టూర్లు వేశారు, ఇవన్నీ చేశారు, అండ్ ఇప్పుడు వినాయక చవితికి మీరు కూడా మీ దగ్గర మీ సరౌండింగ్స్లో చూస్తూ మీ సినిమా టైటిల్ని కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి వేస్తుంటే హౌ వాజ్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ? అది వాళ్ళదేనండి, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఆ కమిటీ కుర్రోళ్ళు అంటేనే ఒక ఊర్లో జరిగే ఉత్సవాలు, ఆ పండగలు ఇమాజిన్ చేసాము. బట్ అన్నీ జరుగుతుంటే ఆ కొంచెం బాగుంది, ఆ ఫీలింగ్ బాగుంది. యదువంశి గారు సార్, నేను రాధా అండి. సార్, నేను Q&A ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళలో కూర్చున్నాను. ఫస్ట్ చాలాసార్లు మిస్ అయిపోయాను. సార్ మిమ్మల్ని ముందుగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కమిటీ కుర్రాళ్ళలో ఆర్లక్కమ్మ అని ఒక జాతర చూపించారు మీరు. అవును సార్. చాలా ఊర్లో, భీమవరంలో మావుళ్ళమ్మ జాతర ఉంది, లేదంటే చెయ్యేరులో సత్యమ్మ టెంపుల్ ఉంది. అవును సార్. ఈ జాతరలన్నీ విడిచిపెట్టి ముమ్మడివరం పక్కనున్న కొండుకుదురు గ్రామంలో ఆర్లక్కమ్మ జాతరనే చూపించాల్సిన ఎలా అనిపించింది? అదే ఎందుకు చూపించాలనిపించింది అంటే, లాస్ట్ టైం నేను వెళ్ళాను ఆ జాతరకి. అవును సార్. అక్కడ ఊరు ప్రజలందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ దీపాలు నెత్తి మీద పెట్టుకుని చాలా వింతగా అనిపించింది నాకు. అవును సార్. దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఊర్లో మాకున్న రిఫరెన్స్ బరింకలమ్మ తల్లి రిఫరెన్స్ సార్. బరింకలమ్మ తల్లి జాతర మా అమ్మమ్మ ఊరి జాతర, పురుషోత్తపల్లి అనే గ్రామం, నడదోల దగ్గర. కానీ లొకేషన్స్ అనేవి నాకు 1990స్కి 2011కి 2022కి మూడేట్లకి సెట్ అవ్వాలన్నమాట. మేము ఒక 700 కిలోమీటర్స్ పైన తిరిగాము. ప్రతి చోటికి నేనే బైక్ వేసుకుని ఒక 2 years బ్యాక్ తిరిగా. నాకు లొకేషన్ కావాలా, లొకేషన్ దొరకాలి, కొంచెం మ్యాచ్ అవ్వాలని. ఎందుకంటే 1990s మ్యాచింగ్కి మళ్ళీ 2011కి 2 మ్యాచ్ అవ్వాలి లొకేషన్ అని. అలా చూస్తున్నప్పుడు ఒక ఆత్రం అనే అబ్బాయి ఇంటి వెనక ఏదో జాతర జరుగుతుంది, ఒకసారి చూడండి అంటే ఆ లొకేషన్ నచ్చింది నాకు. ఆ లొకేషన్ నచ్చడం, ఆ లొకేషన్ ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ జాతరకి వెళ్ళడం, వాళ్ళ జాతర ప్రాసెస్ చూడడం, ఆ జాతర ప్రాసెస్ని అప్లై చేయడం. తర్వాత 2022 జాతరకి ఆ ఊరు ఏంటి సార్, ఆ జాతర ఊరు రెండోది వాడపల్లి జాతర. అలా అమ్మవారి జాతరలు తీసుకున్నాం. పర్టికులర్గా ఈ జాతరే పెట్టాలని ఏం కాదు, మాకు ఆ లొకేషన్ కానీ ఆ ప్రాసెస్ కానీ ఎక్కడ యూనిక్గా ఉంటుంది అన్న ప్రాసెస్లో వెతుక్కుంటూ వెళ్ళి అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారనమాట. అక్కడే చేసాం. అంటే కన్నులు పండుగగా చాలా విజువల్ ట్రీట్గా అనిపించింది ఆ సీన్, ఆ జాతరదంతా. అవును సార్. అవును సార్. అద్భుతం అండి, అద్భుతం. థ్యాంక్ యూ సార్. నిహారిక గారు, ఈ కమిటీ కుర్రాళ్ళని కాకుండా అమ్మాయిలు ఇంచుమించు 10 మంది ఉన్నారు. 7గురా? అదే మీ అందరితో కలిపి. నెక్స్ట్ సినిమా వీర మహిళలని ఏమైనా మీరు లీడ్ తీసుకుని చేయగలరా? లేదండి, నథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్, వెరీ ఫన్నీ. లేదండి, అంటే ఇది ఏదో జెండర్ బయస్డ్గా సినిమా చేసాము అని కాదు, కానీ ఈయన వంశీ గారు తెచ్చిన స్క్రిప్ట్ డిమాండెడ్ ఆబ్వియస్లీ 11 boys and 7 girls. బట్ ఏమో అండి, తెలీదు, ఒక మంచి స్క్రిప్ట్ వస్తే వీర మహిళలు మీరు ముందుండి వారిని వెనక పెట్టి వీర మహిళల టైటిల్ కూడా చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన టైటిల్ అది. లేదండి, 50 days సక్సెస్ మీట్ చేస్తున్నారు కదా, అది పిఠాపురంలో అయినా చేయడం ప్లాన్ చేస్తున్నారు. ఏ థియేటర్లో అయితే ఆడుతుందో 50 days అక్కడ చూసి ఆ దగ్గర థియేటర్లో చేస్తా, ఊర్లో చేస్తాం. వంశీ గారు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రిలీజ్కి ముందే పాజిటివ్ వైబ్స్ కనబడ్డాయి, మనం కలిసినప్పుడు కూడా చాలా ఉంది. సో దీనికి కంటిన్యూషన్ కమిటీ కుర్రోళ్ళు 2 ఏమన్నా కథ రాస్తున్నారా? ఎలా, ఎంతవరకు ఉంది మీరు అంటే నెక్స్ట్? ఆ కమిటీ కుర్రోళ్ళు 2 ప్రాసెస్ మైండ్లో లేదు సార్. అది ఫ్యూచర్లో ఏమన్నా వస్తే ఐడియా డెఫినెట్లీ ఐ విల్ పిచ్ ఇట్ టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. తర్వాత ప్రాసెస్ నడుస్తుంది కానీ నాట్ ఇట్ డిసైడెడ్, ఇంకా ఏమనుకోలేదు. లెట్స్ ది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఏంటి అనేది. సార్ థ్యాంక్ యూ. సాయి కృష్ణ గారు, నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి. రాజా గారు, ముందుగా కంగ్రాట్స్ సార్, ఒక మంచి కంటెంట్ మీరు పిక్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. అయితే ఈ మధ్యకాలంలో సెన్సార్ కట్స్ లాగా ఓటీటీ కట్స్ ఎక్కువైనాయి సార్. సో ఇప్పుడు అంటే ఉన్న ఫుల్ మూవీని కాకుండా కొన్ని సీన్స్ తీసేసి ఓటీటీలో అప్లోడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ ఫిల్మ్ పెడుతున్నారు, ఏమన్నా కట్స్ ఉంటున్నాయా ఓటీటీలో? ఎన్నో సార్, ఇంకేమైనా ఎక్స్ట్రా సీన్ ఇస్తే యాడ్ కూడా చేస్తాం. అండ్ మా సినిమాలన్నీ క్లీన్ ఇవ్వు సార్, మాకు అవసరం రాలేదు ఎప్పుడు. ఇంకా ఆయన ఎక్కువ ఫుటేజ్ ఇస్తే యాడ్ కూడా చేసి పెడతాను. థ్యాంక్ యూ. నిహారిక గారు, నిహారిక గారు 2024 ఎంత గొప్ప హీరో మీ కుటుంబానికి, మీకు
ఈ సినిమా ఇచ్చిన ఆడియన్స్ కూడా తెలుసు, చూసిన ఆడియన్స్ కూడా. సో మీలాంటి అంటే మీ వెనక మీరు ముందుండి ఇంతమంది కుర్రాళ్ళకు ఈ ఇయర్లో ఒక గొప్ప లైఫ్ ఇచ్చారు. దానికి తోడు యాడన్గా వంశీ లాంటి ఒక డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సో ఇలాంటి సినిమా ఈటీవీలో విన్లో రావడం అనేది, అంటే థియేటర్లో చాలామంది యూత్ చూసుండొచ్చు, ఇలాంటి సినిమాను ఇంటింటికి మీకు చక్కటి అప్లాజెస్ ఇచ్చారు. సో ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్లాజెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను? నాకు తెలుసు ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మా తాతయ్య సినిమా చూశారు. చూసిన వెంటనే హీజ్ 80s సంథింగ్. ఆయన చూసే సినిమా నాకే నా చిన్నతనం, నేను అప్పుడు పెట్టగోడ మీద కూర్చుని మా ఫ్రెండ్స్తో అంటే మా అమ్మ చూసిన సినిమా, షీఈ్ 50 సంథింగ్. షీ ఆల్సో సెడ్ నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది అని. నా తోటి వాళ్ళు చూసారు 30 ఏళ్ళ వాళ్ళు, అరే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది అంటారు. అంటే యాజ్ లైక్ హౌ డిడ్ వీ మేక్ అ ఫిలిం that is making every generation remember their childhood. అంటే ఇట్ ఈస్ సచ్ అ యూనివర్సల్ సబ్జెక్ట్ అనిపించింది నాకు. సో అందుకని యూత్ చూస్తారని కాదు, వాళ్ళు కనెక్ట్ అవుతారని కాదు, కానీ ఫ్యామిలీస్ చూసినా కూడా ours is a very clean film, like సాయి గారు సెడ్. అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా. అంటే ఏం నామోషి లేకుండా పక్కన అమ్ముంది వెనకాల నాన్న కూర్చున్నాడు అన్న బాధలు లేకుండా చూసే సినిమా కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో. అంటే ఏపీ నేపథ్యంగా, ఆంధ్రప్రదేశ్ నేపథ్యంగా ఇది వచ్చింది. మరి తెలంగాణ నుంచి కూడా మీ నుంచి ఒక సినిమా కోరుకుంటారు. తెలంగాణ వాతావరణంలో ఇక్కడ కూడా మట్టి కథలు, చాలా గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు, చాలా మంచి కథలు కూడా ఉన్నాయి. సో మీ నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? డెఫినెట్గా అండి. నేను అదే చెప్తున్నాను కదా, నా నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఐ లవ్ సినిమా, ఐ లవ్ షోయింగ్ గుడ్ కాంటెంట్. అది నా దగ్గరికి రావడం ఒకటే ఆలస్యం. నిజంగా మా ఆఫీస్ కనుక ఒక మంచి స్క్రిప్ట్ తోటి వస్తే మేము వదలం వాళ్ళని, ఫస్ట్ మేమే గట్టి పట్టేసుకుంటాం. వంశీ గారు, సో ఈ మీ టీవీ అని చాలా వింటాం. ఆ బ్యాంగ్ రాగానే ఒక నాస్టాలజీ ఫీలింగ్లోకి వెళ్తుంటాం. సో అలాంటి బ్యాంగ్లో మీ సినిమా పడడం అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? ఈటీవీ చూసినప్పుడు అరే నా సినిమా కూడా ఇంట్లో వస్తా, అంటే మీరు డైరెక్టర్ అవుదామన్న ఆలోచనలో ఉన్నప్పుడు చాలా వరకు శాటిలైట్ సినిమా వచ్చిన తర్వాత శాటిలైట్ కొనడం, ఆ తర్వాత ఒక ఎరా, ఆ తర్వాత ఓటీటీ వచ్చిన తర్వాత ఒక ఎరా నడుస్తుంది. సో ఇప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈటీవీలో కూడా నా సినిమా వస్తుందా అనే రోజులు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నిజం చెప్పాలంటే సార్, నేను థియేటర్ ఆడియన్ని, నేను థియేటర్ పర్సన్ని. ప్రతి సినిమాని థియేటర్లో చూడాలనుకుంటా. చూసిన తర్వాత ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్కి, బిజీ స్కెడ్యూల్స్కి, లేకపోతే ఉన్న మైండ్ సెట్స్కి ఏదో ఒక మంచి ప్లేస్ కావాలి. తమిళనాడు పీపుల్కి ఒక సన్ టీవీ ఉన్నట్టు మనకంటూ ఒక ఓన్ టీవీ కావాలి, ఓన్ది. ఈటీవీ కంటే ఓన్ ఛానల్, ఈటీవీ లాంటి ఒక ఫ్యామిలీ ఛానల్ ఇంకొకటి లేదు నాకు తెలిసి. అది మన టీవీ. యాక్చువల్లీ మన లైఫ్లో అది కూడా ఒక పార్ట్. మనం చిన్నప్పుడు టీవీ న్యూస్ చూడాలంటే ఈటీవీ 9:25 వచ్చే గంటారావంలో ఇవి ఉంటాయి కదా. అలాంటి ఒక ఛానల్లోకి సినిమా వెళ్తుంది అనేటప్పటికి డెఫినెట్లీ ఆనందపడతాం. యాజ్ ఎ డైరెక్టర్గా ఒక సినిమాని ఆడియన్కి చేరువేయడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు వెతుక్కోవాలి మేము. థియేటర్ ఒకటే కాదు, థియేటర్ తర్వాత డెఫినెట్లీ ఈటీవీ అనేది మంచి ఆప్షన్ అని మేము మాట్లాడుకున్నాం. 2-3 వారాల తర్వాత, 4 వారాల తర్వాత డిసిషన్కి కొంచెం నేను భయపడ్డా. ఎందుకంటే బయట జరుగుతున్న విషయాలు వేరు కదా. అందరూ ముందే అమ్మేసి పెట్టేస్తారు, నా మీద మళ్ళీ ఎక్కువ బర్డెన్ అయిపోతాం అనుకున్నాను. బట్ ప్రొడక్షన్ గట్స్ అంతా అవి. సో తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతారో అనుకున్నాను, పెట్టాల్సిన చోటు పెట్టారు ఈటీవీ. రమేష్ గారు, అంటే చాలా వరకు ఇప్పుడు తీస్తున్నటువంటి అంటే మీడియం అంటే మధ్య తరహా బడ్జెట్, చిన్న సినిమాల బడ్జెట్కి సంబంధించి ముందే ప్రొడ్యూసర్స్, ఒక ప్రొడక్షన్ కంపెనీ ఓటీటీతో అగ్రిమెంట్, ఓటీటీ అయిన తర్వాతనే సెట్స్ మీదకి వెళ్ళేటువంటి రోజులు. కానీ మీరు సినిమా కంప్లీట్ చేసి పూర్తిగా ఒక 30 days రన్ బ్యాక్ సక్సెస్, మీకు పీక్లో అంటే ఎంత కావాలో అంత చూసిన తర్వాత ఒక ఓటీటీని ప్లాట్ఫామ్కి వెళ్ళడం అనేది ఫర్దర్గా మీ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, మీరు తీసేసి ఇంకా ఫర్దర్గా సినిమాలకు ఎలాంటి బూస్టింగ్ ఇస్తుంది అంటే ఇప్పుడు ఓటీటీ ఫిల్మ్స్ వేరే, ఇప్పుడు ఈవెన్ ఈటీవీ విన్ వాళ్ళు కూడా ఈ ఓటీటీ కోసం వాళ్ళ కంటెంట్ వాళ్ళు తీస్తున్నారు అనేది ఓటీటీ కంటెంట్. మనం తీసే సినిమాలు సినిమా కోసం తీస్తాం, థియేటర్ కోసం తీస్తాం. థియేటర్ అవ్వగా మనం ఇంతకుముందు ఎలాగైతే శాటిలైట్ అలా అమ్మేవాళ్ళమో, ఇది సెకండ్ అదర్ జనరేటెడ్ ఇన్కమ్ లాగా తప్పితే అది ఏమైపోయిందంటే రాను చాలా పెద్ద ఈ ఓటీటీ వచ్చిన తర్వాత బేసిక్గా సినిమాలు తీయడం అనేది థియేటర్కి కాకుండా బేసిక్గానే ఓటీటీ కోసం తీస్తున్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ముందు వాళ్ళు ఓటీటీ ఓకే అన్న తర్వాత బడ్జెట్ ఫిక్స్ అవుతున్నారు. ముందు సినిమా తర్వాత కూడా ఓపెనింగ్ చేసి ఒక 10 రోజులు షూటింగ్ చేస్తే అవుతున్నారు ఏ ఓటీటీ వస్తుందా అని. ఆ ఓటీటీ ఒక డీల్ అయిన తర్వాత ఆ డీల్ బట్టి అప్పుడు మన సినిమా బడ్జెట్ ఏంటో ఆలోచించుకున్నాం. ఇప్పుడు కూడా మీరు కూడా రాస్తే ప్రెస్లో బ్యాంక్ లాగా ఓ 250 కోట్లకి అమ్మారో 100 కోట్లకి అమ్మారో, ముందు ఇదివరకు అది లేదు.
ఇదివరకు మనం 50 రోజులు ఆడడం, 100 రోజులు ఆడడం, లేకపోతే 200 రోజులు ఆడడం అది పెద్ద మనకి గొప్పగా ఉండేది. ఒక 300 థియేటర్, మేము చిరంజీవి గారు 100 థియేటర్లు 150 థియేటర్లు ఆడినప్పుడు అది పెద్దది. 60-70 రోజులకు కూడా థియేటర్ హౌస్ఫుల్ అంటే మేము చాలా ఆనందంగా ఉండేది. 70 రోజులు కూడా ఇంకా థియేటర్ దొరకట్లేదు. ఇప్పుడు ఏం లేదు, యాక్చువల్గా ఒక 1 వీక్ నేను మొన్న ఏదో ఫంక్షన్లో మా వాళ్ళు ఇదే గణేష్ దానికి వచ్చిన అందరిని అడుగుతుంటే చాలామంది మీ సినిమా చాలా బాగుందంట కదా అంటే ఇంకా చూడలేదంటే ఎలాగే ఈ వీక్ వచ్చేస్తాను కదా ఓటీటీలో అంటే ఎవరు చెప్పారు మీకు ఓటీటీలో వస్తుందంటే అంటే మనకు జనరల్గా తెలుగు సినిమాలు 3 వారాలకు 4 వారాలకు వచ్చేస్తాయి కదా. ఈ ఆగస్టు రిలీజ్ సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి, ఇంకా మీది ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా నేరంలో ఉంది. సినిమా ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఏంటి 2-3 వారాలు లేదు ఇంకా ఓటీటీ రిలీజ్ చేయలేదు ఏంటి, ఏం చేస్తానో వాళ్ళే అడుగుతున్నారు ఆడియన్స్. అంటే వాళ్ళు మెంటల్గా మనం ఫిక్స్ చేసాం థియేటర్కి ఏమి రావక్కర్లేదు, ఒక 3 వారాలు ఇంట్లో కూర్చుంటే మీకు ఇంట్లోనే వేస్తామనేది. అది పోతే తప్ప థియేటర్కి జనం రారు. మొన్న ఎందుకంటే చేయట్లేదు సినిమాలు, అలాంటప్పుడు ఎలా వస్తారు? అందుకోసం ఈ సినిమా మేము ముందు నుంచి అంటే థియేటర్ అయిన తర్వాతే ఓటీటీ ఇద్దాం, అందుకని అలా ఆల్రెడీ ఆల్మోస్ట్ 5 వీక్స్ అయింది. ఈలో 2 ఇంతకుముందు వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మేము కూడా ఆల్రెడీ తీసాం. మనం చూపించలేమో అనేది ఓటీటీ కోసం మనం చేస్తున్నాం, కానీ మనం సినిమాలు తీసేది అయితే థియేటర్ కోసమే కదా. కౌరవుడు ఇలాంటి భారీ ఎత్తు సినిమాలకి ప్రొడక్షన్ తరఫున భుజం కాసిన అనుభవం ఉంది మీకు సినిమా ఇండస్ట్రీలో. ఆ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందండి? మా పింక్ ఎలిఫెంట్ వరకు టోటల్గా ఏదైనా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి థియేటర్ స్క్రీన్ మీద కనిపించాలనేది దానికోసమని. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనం ఇక్కడ వాడేది ఏదో వేస్టేజ్ ఏమీ లేకుండా. ఈరోజు ఈ సినిమా కూడా మాకు ఇంకా వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ 50 days 60 daysలో ఆ సినిమాకి ఏదైతే కావాలి అతను చాలా రిచ్గా ఉందండి. ఎగ్జాక్ట్లీ. బట్ అంత రిచ్గా ఉన్న సినిమా కూడా మేము రీజనబుల్ బడ్జెట్ ఉంది, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు మాకు కూడా తెలిసి ఎంతవరకు పెట్టాలి దీనికి దాని వరకే. బట్ మాకంటే కథకి ఎంతవరకు రీజనబుల్. బట్ బేసిక్గా దీనికి ఏదో ఒక మీరు అడిగినట్టు ఏదో నెక్స్ట్ ఏ ఓటీటీలు ఎంత డీల్ ఇస్తారో అంతవరకు సినిమా ఫినిష్ చేసేయాలనేది లేదు. అలా అయితే ఈ సినిమా ఇంత బడ్జెట్లో మేము తీయలేం కూడా. బట్ మాకు సినిమా కంటెంట్ ఎంత కావాలి దాని బెస్ట్కి ఎంతవరకు చూపించగలం అనేది మేము చేసాము. దాంట్లో ఓటీటీ వాళ్ళు ఎంత ఇస్తే దానిలాగా. అయితే మీరు దాన్ని ఎంటర్టైన్ చేస్తారా, లేకపోతే దానికి ఏదైనా ఒక బడ్జెట్ అన్నది ఒక ఫ్రేమ్ ఏదైనా పెట్టారా? లేదండి, అస్సలు మా దాంట్లో బడ్జెట్కి ఇంత ఫ్రేమ్ అని లేదు. అలా అనుకుంటే మా డైరెక్టర్ గారి సినిమా 2.5-3లో తీద్దామని వచ్చారు. మేము అప్పుడు చెప్పాను మీరు ఫస్ట్ హాఫ్ అవద్దు, సెకండ్ హాఫ్ పార్ట్ 2 తీసుకోవాలని. నేను ఒక ఆన్సర్ ఇస్తాను సార్, అది మీరు అడిగిన దానికి. ప్లీజ్. సార్కి అంత ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లే ఈరోజు సినిమా మీ అందరూ అడిగినట్టు అంత రిచ్గా కనబడుతుంది. బట్ ఆ బడ్జెట్ చాలా తక్కువలోనే అయ్యింది. ఆ తక్కువలో అవ్వడానికి ఆయన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇక్కడికి మమ్మల్ని అందరినీ ప్రశాంతంగా చేసుకోవడానికి కానీ, ఇప్పుడు బిజినెస్లు కానీ, థియేటర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ. ఇప్పుడు ప్రమోషన్స్ అంటే మా అందరి మైండ్లో డిజిటల్ ఉండేది, ఇన్స్టాలో మీమ్స్ పెట్టుకోవడం లేకపోతే రీల్స్ చేయించడం కాదు. అసలైన బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ మేము ముందుకున్నాం అనమాట. ఎస్, కరెక్ట్. ఇప్పుడు లేచిన కంటెంట్ కానీ, ఆ అట్మాస్ఫియర్ అంత కూడా కాంప్లెక్షన్ కానీ, మోడర్నైజేషన్ హ్యాస్ డామినేటెడ్ విలేజ్ లైఫ్ ఆల్సో. అన్ని ఆస్పెక్ట్స్లో, నాట్ ఇన్ వన్ వే. మొత్తం అటైర్స్, అలంకారం, ఎవ్రీథింగ్ అన్నీ బాగా మారిపోయింది విలేజ్ ఆఫ్ మోడర్నైజేషన్. లేదండి, నథింగ్. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో కమిటీ కుర్రాళ్ళు 2. ఇట్స్ జస్ట్ వన్ పార్ట్. ఈయన రాస్తే దెన్ విల్ డూ ఇట్. ఓకే. అనుదీప్ గారు. సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్. హనుమాన్ తర్వాత కమిటీ కుర్రోళ్ళు 2 కూడా సక్సెస్ అందుకున్నారు. సో ముందే అనుకున్నారా ఈ సక్సెస్ని, ఈ లెగసీని కంటిన్యూ చేస్తారా? అది మన చేతిలో లేదు, కానీ ఈ ఫిలిం మాత్రం నేను అస్సలు సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదండి. ఈ రోజు వస్తుంది, ఇలా వెళ్తుంది, ఇంత బాగా హిట్ అవుతుందని నేను వంశీ ఆయన కథ చెప్పినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ వెన్ పింక్ ఎలిఫెంట్ జాయిన్ అయినప్పుడు నేను ఇంకా కాన్ఫిడెంట్గా ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను. నిహారిక గారు వంశీకి నెక్స్ట్ చెక్ ఇచ్చారా సార్? నెక్స్ట్ సినిమా నాకు అదే చెప్పలేదు సార్. కథ అడగకుండా నేను మా హీరోని ఎందుకు ఇస్తాను సార్? ఇంకా అదే చెప్పలేదు ఇంకా సార్ నాకు. నిహారిక గారు. ఎస్. సో ఇక్కడండి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది, అండ్ ఓన్లీ తెలుగుకు మాత్రమే ఎందుకు రెస్ట్రిక్ట్ అవుతుంది, అండ్ వేరే లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేస్తే ఇంకా మంచి స్కోప్ ఉంటుంది కదా. ఇంత వైడ్. We are thinking of we are getting a lot of calls for the remake rights of Kamti Kurrollu, because everyone's అంటే ఊర్లు మనకి ఫ్రెండ్షిప్ ఎంత యూనివర్సల్ సబ్జెక్ట్, కానీ జాతర అనేది చిన్నప్పుడు మనం చేసిన పనులు అనేది స్టేట్కి ఇట్స్ డిఫరెంట్. సో అలా మనం రీమేక్ అయితే వీ థాట్ వీ కుడ్ బ్రింగ్ ఇన్ మోర్ authenticity. So I thought that was a better idea. జై గారు, ఆల్ ద బెస్ట్. జయలక్ష్మి గారు చెప్పండి. లాస్ట్ క్వశ్చన్. నిహారి గారితో ఈ జర్నీ ఎలాగ కంటిన్యూ చేస్తారా? ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. రెండో బ్లాక్
Definitely, Andy. If we get a good content and if we both agree to that content that we are going to do, definitely we'll work together. నిహారిక అంటే జర్నీ ఎలా ఉంది వారితో మీ మొత్తం? We are like a family, and think a journey, and she's just like a family to us. So it was very fun and it was very nice working with her. Andip Dev garu అండి, మీది సిటీ బ్యాక్డ్రాప్, ఈ రూరల్ బ్యాక్డ్రాప్లో జాతర మ్యూజియం బాగా ఇది వచ్చింది. మీరు దీనికోసం రీసెర్చ్ ఏమైనా చేశారా? అక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకున్నారా? ఎలా చేశారు? ఈయన చాలా చెప్పారండి నాకు, చాలా రెఫరెన్స్ మా ఊర్లో. యాక్చువల్లీ నాకు బీయింగ్ ఎ సింగర్, నేను ఈ 2 స్టేట్స్లో ఉన్న ప్రతి జాతరకి వెళ్ళి పాడానండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చాలామంది సింగర్స్ని జాతరలో చాలా బాగా చూసుకుంటారు, మమ్మల్ని చాలా మంచి ఆపర్చునిటీ అది. మేము చాలా పాటలు పాడాం. సో నాకు జాతర అవన్నీ నిజంగా బాగా తెలుసు నాకు. అండ్ మ్యూజిక్ వైజ్ వంశీ చాలా హెల్ప్ చేశారండి. నాకు ఇలాంటి టోన్ కావాలి, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్, నాకు ఆయన వీడియోస్ ఒరిజినల్గా వీడియోస్ తీసుకున్నవన్నీ కూడా నాకు పంపించారు, చూపించారు. సో వంశీ విజన్ చాలా హెల్ప్ అయింది నాకు ఆ జాతర సీక్వెన్స్లు చేయడానికి. అండ్ లైవ్గా మీరు చూస్తున్నది ఏది, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండి. ఆ డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవన్నీ మేము లైవ్గా రికార్డ్ చేసాం, డబ్బులు అన్నీ కూడా, జాతర డబ్బులు. సో వంశీ చాలా హెల్ప్ చేశారు నాకు ఆ విషయంలో. నిహారిక గారు, Niharika, first of all, congratulations for the whole credit and whole success actually. So, one question like, when can we expect Niharika garu like doing a Oka Manasu film? అది ఆల్రెడీ చేశాను. అంటే అలాంటి లవ్ జానర్ రోల్స్లో హీరోయిన్గా ఎప్పుడు చూడొచ్చు? See, as a producer, I can select what kind of scripts I will do. అది మొత్తం from the creative side of it I can tell. But as an actor, I can only say yes or no to the character. So that depends on the kind of stories that come to me as an actor. That's it. Thank you. Thank you so much, అందరికీ.